అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇస్మాయిల్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, నీట్ అండ్ జేఈ. సో ఈరోజు మనం బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఏం అవసరం ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దామా? రైట్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో అవసరమయ్యే మ్యాథ్స్ ఫార్ములాస్. అంటే ఫస్ట్ మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మనం 10th క్లాస్లో చదివినాం ఆల్రెడీ. అంటే త్రికోణమితి తెలుగులో చెప్పాలంటే. సో ఈ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే, మనకు త్రిభుజం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ త్రిభుజం తీసుకొని ఒక కోణీయ ప్రాంతం, అంటే ఇక్కడ ఒక యాంగిల్ టీటా తీసుకొని, ఇది మనకు తెలుసు ఇదేంటి, అడ్జసెంట్ సైడ్స్, అంటే మనం దీన్ని ఆసన్న భుజం అంటారు తెలుగులో, ఆసన్న భుజం. అదేవిధంగా దీన్ని ఎదుటి భుజం ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్స్ అంటారు, ఆపోజిట్ సైడ్ అంటారు. దీన్ని కర్ణము అంటారు, కర్ణము. ఇంగ్లీష్లో వచ్చేసి హైపోటీనియస్ అంటారు. ఇది 90 degrees అనమాట, మనకు 90 degrees ఉంటుంది. సో మనకు మెయిన్గా కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఫార్ములాస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సైన్ టీటా ఫస్ట్ వన్, ఇక్కడ ఫస్ట్ ఫార్ములా తీసుకున్నట్టయితే సైన్ టీటాలో మనకు ఎదుటి భుజము బై కర్ణము అవుతుంది. అంటే ఎదుటి భుజం ఏంటి, మనకు ఆపోజిట్ బై, అంటే దీన్ని నేను షార్ట్కట్లో రాస్తున్నాను ఇంగ్లీష్లోనే, ఇది అర్థమవుతుంది, నో ప్రాబ్లం. మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఆపోజిట్ సైడ్స్ బై హైపోటేనియస్. సో అదేవిధంగా రెండో ఫార్ములా కాస్ టీటా ఈక్వల్ టు, అంటే ఆసన్న భుజం అడ్జసెంట్ సైడ్స్ బై హైపోటేనియస్. అర్థమైంది అనుకుంటాను. అదేవిధంగా ఇక్కడ మనకు దీని ఆపోజిట్ సైడ్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, హైట్ అని కూడా రాసుకోవచ్చు. ఇది హైటే కదా మనకు, ఈ ఆసన భుజానికి ఉన్నది హైట్ అన్నమాట ఇది. సో ఇది బేస్ అన్నమాట. బేస్ని ఏమంటారు, దీన్ని అడ్జసెంట్ సైడ్ని బేస్ అని కూడా పిలవచ్చు. ఓకే, కర్ణము అలాగే ఉంటుంది, హైపోటేనియస్. ఇక్కడ మన ఆపోజిట్స్ ఏమని రాసుకోవచ్చు, హైట్ బై ఇది హైపోటేనియస్ కాబట్టి ఇలాగే హైపోటేనియస్ రాసుకుంటాం. అడ్జసెంట్ సైడ్స్ కాబట్టి దీన్ని బేస్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా బేస్ బై హైపోటీనియస్. అర్థమైంది. ఈ సైన్ టీటా కాస్ టీటా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ టాన్ టీటా ఈక్వల్ టు, ఇక్కడ టాన్ టీటా ఫార్ములా వచ్చేసి మనకు సైన్ టీటా బై కాస్ టీటా అవుతుంది. అదేవిధంగా దీన్ని మనం సైడ్స్ గురించి రాసినట్టయితే ఆపోజిట్ సైడ్స్ బై అడ్జసెంట్ సైడ్స్ అవుతుంది అనమాట. ఎలా, ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా హైపోటేనియస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆపోజిట్ సైడ్స్ బై అడ్జసెంట్ సైడ్స్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ ఫార్ములా టాన్ టీటా తర్వాత కాట్ టీటా అని రాయాలి. సో ఇవన్నీ మనం ఈ త్రిభుజాకారం నుంచే తీసుకుంటున్నాము. ఈ త్రిభుజం వస్తేనే మనకు ఇవన్నీ రాయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైటు నేను చెప్తాను మళ్ళీ ఇవి ఎలా తీసుకోవాలి ఏంటనేది. 3 యూనిట్స్ అయితే 4 యూనిట్స్ అయితే సైన్ టీటాకి ఎలా రాస్తాము, కాస్ టీటా ఎలా రాస్తాము అనేది. అంటే మనకు యాంగిల్స్లో వస్తుంది 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో అదేవిధంగా కాట్ టీటాని ఏం రాసుకోవచ్చు అంటే కాస్ టీటా బై సైన్ టీటా అనమాట. సో దీన్ని మనం అడ్జసెంట్ సైడ్స్ బై ఆపోజిట్ సైడ్స్ అని రాసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు ఫిఫ్త్ ఫార్ములా వచ్చేసి కొసెక్ టీటా అంటాం దీన్ని. సో కొసెక్ టీటా 1/sin టీటా అనమాట. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫంక్షన్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ వాల్యూస్ తెలిస్తేనే మనం వాల్యూ ఏమన్నా సబ్స్టిట్యూట్ చేయగలుగుతాము. ఫర్దర్గా మనకు క్యాలిక్యులేషన్, ఫిజిక్స్ క్యాలిక్యులేషన్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో అదేవిధంగా 1/sin టీటాని ఏమన్నా రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఆల్రెడీ మనకు సైన్ టీటా ఫార్ములా తెలుసు, హైట్ బై హైపోటేనియస్, ఆపోజిట్ బై హైపోటేనియస్. అంటే ఇక్కడ మనకు హైపోటేనియస్ బై ఆపోజిట్ అని రాసుకోవచ్చు కదా. ఇదే కదా, ఉల్టా అవుతుంది మనకు, ఇక్కడ రివర్స్ అయింది. సో ఇక్కడ మనకు సీకెంట్ టీటా అని రాసుకున్నట్లయితే 1/cos టీటా ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమవుతుంది, హైపోటేనియస్ బై అడ్జసెంట్ సైడ్స్ అనమాట. ఇది మనకు ముఖ్యంగా బేసిక్, ఇది ట్రిగ్నోమెట్రిక్లో బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్.
ఇవి తెలిసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉన్నది ట్రయాంగిల్, ఇది టీటా అయితే ఇది 90 degrees అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది హైట్ అవుతుంది మనకు. సో అదేవిధంగా ఇది బేస్ అవుతుంది, ఇది మనకు హైపోటేనియస్ అవుతుంది అనమాట. ఎలా ఇచ్చినా సరే మనం రాయాలి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నది ట్రయాంగిల్, ఇది 90 degrees. సో యాంగిల్ ఇది టీటా అంటున్నాడు. మనకి ఇప్పుడు ఆసన్న భుజం ఏమవుతుంది, ఇది ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్స్ ఇది అవుతుంది, దీనికి ఆపోజిట్ ఇది ఆపోజిట్ సైడ్స్ అవుతున్నది. సో అదేవిధంగా ఇది హైపోటేనియస్ అవుతుంది అనమాట. ఎలా ఇచ్చినా సరే మనకు 90 degrees చూసుకోవాలి. యాంగిల్ ఇటు అయితే మనకి ఇది అడ్జసెంట్ సైడ్స్ అవుతుంది, ఇది ఆపోజిట్స్ అవుతుంది, ఇది హైపోటేనియస్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇంకో ట్రయాంగిల్ ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఇదే ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాం, ఇది టీటా అయితే ఇది 90 degrees. ఇప్పుడు మనకు ఇది అడ్జసెంట్ సైడ్స్ అవుతుంది అనమాట, ఇది అడ్జసెంట్ సైడ్స్, ఇది ఆపోజిట్ సైడ్స్ అవుతుంది. అదేవిధంగా ఇది హైపోటేనియస్ అంటారు అనమాట. నేను మొత్తం 4 కేసులు చెప్పాను, అర్థమైంది అనుకుంటాను 4 కేసులు కూడా. సో ఇక నెక్స్ట్ పోతే మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ కూడా చెప్తాను, నోట్ చేసుకుంటే మంచిది, ఫర్దర్ మనం యూజ్ చేస్తాం అనమాట ఫార్ములాస్. ఓకే, ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా నేను, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. అంటే ఈ ఫార్ములా మనం చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ 10th క్లాస్లో యూజ్ చేసి ఉన్నాం, కానీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇది sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా తీసుకొని మనకు ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇరువైపులా 2 sides cos² θతో మల్టిప్లై చేస్తున్నాం, బై మల్టిప్లై అంటే 1/cos² θతో మల్టిప్లై చేస్తే మనకు ఏ విధంగా మారిద్దో చూడండి ఒకసారి. సో cos² θ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు tan θ ఫార్ములా ఏంటి, sin θ/cos θ కదా. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, tan² θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/cos² θ అని ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, 1/cos θ అంటే sec² θ. సో అదేవిధంగా ఇక్కడ మనకు sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. సో ఇది సెకండ్ ఫార్ములా అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా కూడా, sin² θ ప్లస్ cos² θ 1 అయితే sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంకో ఫార్ములా చెప్తాను, ఇది కూడా ఇంపార్టెంట్, థర్డ్ ఫార్ములా. సో అదేవిధంగా ఫస్ట్ ఫార్ములా తీసుకొని sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అనుకుంటే దీన్ని ఇరువైపులా 2 sides sin² θతో మల్టిప్లై చేస్తే ఎలాంటి ఫార్ములా వస్తుందో చూడండి మీరే. సో 1/sin² θ అంటే ఇక్కడ sin² θ క్యాన్సిల్ అయిపోతే అంటే రిమైనింగ్ ఫార్ములా ఏమొస్తుంది, ఇక్కడ మనకు cos² θ sin² θ అంటే cos θ/sin θ అంటే cot θ. అదేవిధంగా ఇక్కడ 1 ప్లస్ cot² θ, ఇక్కడ 1/sin θ అంటే cosec θ. సో ఇక్కడ మనకు cosec² θ. ఈ విధంగా మనకు ఫార్ములాస్ వస్తాయి. సో ఈ ఫార్ములా మనకు ఇంకా క్లియర్గా చేసుకుంటే cosec² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1. ఓకే, ఇందులో మనం చెప్పే దాంట్లో ఏమన్నా రైటింగ్లో చేంజెస్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను నా రైటింగ్ స్టైల్ కూడా మార్చుతాను, చిన్నగా రాయడమో లేకపోతే స్లోగా చెప్పడమో చేస్తాను. అదేవిధంగా ఇవి మనకు మెయిన్గా 3 ఫార్ములాస్. ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. ఇక ఫోర్త్ ఫార్ములా వచ్చేసి, ఫోర్త్ ఫార్ములా శ్రద్ధగా వినండి, చాలా అవసరం అవుతాయి ఇవి నీట్ అండ్ జేఈ ఎంట్రన్స్ కోసం. సో ఫోర్త్ ఫార్ములా చూడండి, ఇక్కడ sin a + b ఉన్నది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ sin a + b ఫార్ములాని ఎలా రాస్తున్నా చూడండి, sin a విడదీసి sin a cos b ప్లస్ cos a sin b. చాలా సింపుల్. ఇక్కడ మనకు sin a + bలో ఇక్కడ ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ ఏముంటుంది, నెగిటివ్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. sin a cos b ప్లస్ cos a sin b. అదేవిధంగా ఫిఫ్త్ ఫార్ములా తీసుకున్నట్టయితే sin a - b తీసుకుందాం. అంటే ఇక్కడ మనకు sin a cos b, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు cos a sin b, ఏం చేంజెస్ లేదు. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, sin a - b. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సిక్స్త్ ఫార్ములా తీసుకున్నట్టయితే
కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకు కాస్ ఏ ప్లస్ తీసుకుందాం, ఫస్ట్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు కాస్ ఏ ప్లస్ బిని కూడా. ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు, మనకు మెయిన్గా ఇక్కడ ఫార్ములా కొంచెం లింక్ అంటే కొంచెం ఐడెంటిఫికేషన్ చూసి తీసుకుంటే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా 7th ఫార్ములా తీసుకున్నట్టయితే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఈ విధంగా మనకు ఈ ఫార్ములా రాసుకోవచ్చు కాస్ ఏ మైనస్ బి కూడా. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మనకి ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇదే ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనకు ట్యాన్ రిలేషన్లో 7 ఫార్ములాస్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ 8th ఫార్ములా ఇక్కడే రాస్తాను ఇవి రబ్ చేసి, ఎందుకంటే అటు సైడ్ రాయాలంటే మళ్ళీ లైట్ ఫోకస్ ఇటు పడుతుంది, సరిగా కనిపించదు. సో ఇక్కడ మనకు 8th ఫార్ములా తీసుకున్నట్టయితే ట్యాన్లో తీసుకుందాం. ట్యాన్ ఏ ప్లస్ బి, సైన్ కాస్ 2 అయిపోయినాయి, ట్యాన్ తీసుకుందాం. సో ట్యాన్ వచ్చేసి ఇక్కడ మనకు ట్యాన్ ఏ ఇక్కడ ప్లస్ ట్యాన్ బి బై, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో ట్యాన్ ఏ ట్యాన్ బి, ఈ విధంగా రాసుకోవచ్చు ట్యాన్ ఏ ప్లస్ బి. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి అవుతుంది అనమాట. సో అదేవిధంగా 9th ఫార్ములా తీసుకున్నట్టయితే ట్యాన్ ఏ మైనస్ బి, ఇక్కడ చాలా సింపుల్గా ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి అని రాసుకోవచ్చు. ఇది మనకు 9th ఫార్ములా తీసుకోవచ్చు. 10th ఫార్ములా వచ్చేసి కాట్ ఏ మైనస్ బి, అంటే ఇక్కడ కాట్ ఏ మైనస్ బి ఫార్ములా కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి, ఇది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇలా అంటే ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా కాట్ ఏ ప్లస్ బి, సారీ ఇది ప్లస్ ఇది మైనస్, కాట్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ ఏ మైనస్ కాట్ బి, ఇది మనకు 11th ఫార్ములా. ఇవి ఇందులో వచ్చేసి బేసిక్గా మనకు ఫార్ములాస్ యూజ్ చేసేవి. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.